పంచభూత స్థలలింగాలు ఏవి, అవి ఎక్కడున్నాయి, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. ఈ విషయం మనకు తెలుసు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ 5 మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడి దేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత ప్రాధాన్యమైనవి, విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించటం జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం. లయకారుడైన శివుడిని ఎక్కడ వెతకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థల దేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందులో 4 దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ముందుగా ఆకాశలింగం నటరాజస్వామి ఆలయం, చిదంబరం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలుంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి ఒక తెర వేసి ఉంటుంది. ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూల విరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీ స్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. తమిళనాడు శివాలయాలకు పుట్టిల్లు అని చెప్పొచ్చు. చోళ, పాండ్య చక్రవర్తులు శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ వెలుగొందుతుంటాయి. తిల్లై కాళీ ఆలయం, పాశుపతేశ్వర ఆలయం, అన్నామలై యూనివర్సిటీ, పిచ్చవరం పిక్నిక్ స్పాట్లను ఇక్కడ సందర్శించవచ్చు. చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. అలాగే తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం ఉంది. రెండవది పృథ్వీలింగం ఏకాంబరేశ్వరాలయం, కంచి. కంచి ఉత్తర భాగాన్ని శివకంచి అంటారు. పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ అంటే భూమికి సూచికగా ఉంది. భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద స్వామి వెలిశాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరొచ్చిందని, ఈ స్వామి భూమిని సూచిస్తాడు అని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలున్నాయి. అలాగే ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం. ఇక మూడవది వాయులింగం శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీకాళహస్తి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి ఏనుగు, ఈ 3 పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వయంభూగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. ఈ విధంగా ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటాం. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి 5 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం కూడా ఉంది. శ్రీకాళహస్తికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది. ఇక 4వది జలలింగం జంబుకేశ్వరాలయం, తిరుచిరాపల్లి. తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి
11 కిలోమీటర్ల దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం జలంను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనై కావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలు అందుకుంటున్న క్షేత్రం అని, జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరొచ్చిందని చెబుతుంటారు. జంబుకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న శివలింగం పానపట్టం ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దాన్ని తీసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరొస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరుంది. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడి నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం చాలా సులువు. ఇక 5వది అగ్నిలింగం అరుణాచలేశ్వరాలయం, తిరువణ్ణామలై. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్ని భూతలింగానికి అరుణాచలేశ్వరాలయం ప్రతీక. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రం అంటారు. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయటానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచలేశ్వరాలయం తిరుపతి నుంచి రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మరివ్వండి పంచభూత స్థలలింగాలు. అవి ఎక్కడెక్కడున్నాయో వివరంగా తెలుసుకున్నాం కదా. ఇలాంటివి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీ సూచనల్ని, సలహాల్ని కూడా మాకు పంపించండి. తప్పకుండా పంపిస్తారు కదా.